హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీలత. సో ఈ రోజు అయితే మనము జర్మనీలో ఒక పెద్ద హిందూ టెంపుల్కి అయితే వచ్చినాము. సో ఇది ఉన్నది ఏంటంటే హమ్ అనే ప్లేస్లో అనమాట. సో ఈ టెంపుల్కి స్పెషాలిటీ ఏంటంటే నార్మల్గా మనం వేరే కంట్రీలో ఉన్నాం కాబట్టి చిన్న చిన్న టెంట్ హౌస్లలో కాకుండా స్పెషల్గా లైక్ టెంపుల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. సో ఇది టెంపుల్ యొక్క గోపురం అండ్ లోపల పెళ్ళి కూడా జరుగుతుంది అండ్ చాలా మంచి వైబ్ అయితే ఉంది ఈరోజు. ఎందుకంటే పెళ్ళి అంటే తెలుసు కదా, అందరు కలర్ఫుల్గా రెడీ అవుతారు. సో మెయిన్ అంటే అదనమాట ఈరోజు. సో ఈ టెంపుల్కి టైమింగ్స్ కూడా ఉంటాయి. మార్నింగ్ 9 o'clock నుంచి సో మధ్యాహ్నం 1 o'clock వరకు అయితే సో అందరూ కూడా ఉంటారు అండ్ పూజలు కూడా జరుగుతాయి. అండ్ టెంపుల్ ఎవ్రీ టైం ఓపెనే ఉంటుంది, బట్ ఏంటంటే ఎక్కువ జనాలు ఉంటారు లోపల అంతే. జర్మనీలో NRW స్టేట్లో హమ్ అనే సిటీలో ఈ టెంపుల్ అయితే ఉంటుంది. సో హమ్ సిటీలో ఉండడం వల్ల అందరు కూడా హమ్ టెంపుల్ అంటారు. బట్ ఈ టెంపుల్కి అఫీషియల్ నేమ్ వచ్చేసి కామాక్షి అమ్మవారి టెంపుల్ లోపలికి ఎంటర్ అయిన వెంటనే మనకైతే ఫస్ట్ ఒక రూమ్ ఉంటుంది. అందులో మన ఫుట్వేర్ అండ్ జాకెట్స్ పెట్టేసి వెళ్ళాలి. అండ్ ఇక్కడ మనం కాళ్ళు చేతులు కడుక్కోవడం అట్లాంటి కాన్సెప్ట్ అయితే ఉండదు. ఇంకా లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడు అయితే మనకైతే పెద్ద దర్వాజన అయితే ఉంది. సో ఇది చూడంగానే నాకైతే ఇండియాలో టెంపుల్స్ని చూసినట్టే అనిపించింది, ఎందుకంటే అంత వైబ్ ఉందన్నమాట. అండ్ యూరప్లో ఉన్న అతిపెద్ద హిందూ టెంపుల్స్లలో ఇది ఒకటనమాట. నేను ఈ టెంపుల్కి రావడం ఫస్ట్ టైం. చాలా డేస్ నుంచి ఈ టెంపుల్కి అయితే రావాలనుకున్నాను, బట్ దేనికైనా టైం రావాలి కదా. టెంపుల్ లోపలికి రాగానే మన ఇండియన్స్తో టెంపుల్ అంతా కూడా కలకల్లాడుతుంది. మెయిన్ రీజన్ ఏంటంటే మేము వచ్చిన రోజు అయితే ఒక ఇండియన్ వెడ్డింగ్ అయితే జరుగుతుంది, కానీ రెగ్యులర్గా టెంపుల్లో ఇంతమంది అయితే ఉండరు. ఈ రోజు ఏంటంటే మ్యారేజ్ ఉంది కాబట్టి మనం ఇంతమందిని చూస్తున్నాము. ఈ టెంపుల్ మెయిన్గా కామాక్షి అమ్మవారి టెంపుల్. అండ్ ఈ టెంపుల్లో మనకి ఇంకా వినాయకుడు, సుబ్రహ్మణ్య స్వామి, శివుడు, దుర్గాదేవి, విష్ణు, లక్ష్మీదేవి నవగ్రహాలు కూడా ఉన్నాయి. అండ్ ఈ టెంపుల్లో రెగ్యులర్గా ఏదో ఒక యాక్టివిటీస్ జరుగుతూనే ఉంటాయి. లైక్ డైలీ పూజలు అండ్ ఏదైనా కల్చరల్ ప్రోగ్రామ్స్ ఉన్నా అండ్ ఏదైనా కమ్యూనిటీ ఈవెంట్స్ ఉన్నా లేకపోతే వెడ్డింగ్స్, నేమింగ్ సిరమనీస్ జరుగుతూనే ఉంటాయి. సో మనకు కావాలంటే చాలా అడ్వాన్స్డ్గా అయితే బుక్ చేసుకోవాలి. అండ్ ఈ టెంపుల్ కట్టడం స్టార్ట్ చేసింది 2000 ఇయర్లో అండ్ ఇనాగరేషన్ చేసింది 2002లో. అండ్ ఈ టెంపుల్ మొత్తం కూడా లోపల బయట గోపురం అన్నీ కూడా దీని ఆర్కిటెక్చర్ అయితే మొత్తం కూడా సౌత్ ఇండియన్ స్టైల్లో ఉంటుంది. జర్మనీలో చాలా టెంపుల్స్ ఉన్నాయి అండ్ చాలా టెంపుల్స్కి ఏంటంటే బయట ప్రదక్షిణ చేయడానికి స్పేస్ అయితే ఉండదు, కానీ ఈ టెంపుల్కి అయితే బయట ప్రదక్షిణ చేయడానికి అయితే చాలా ఓపెన్ స్పేస్ అయితే ఉంటుంది. చూడండి, రథం కూడా ఉంది. ఇక్కడ బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతాయి. ఆ బ్రహ్మోత్సవాల టైంలో అయితే యూరప్లో ఉన్న ఇండియన్స్ అందరూ కూడా అటెండ్ అవ్వడానికి ట్రై చేస్తారు. అప్పుడైతే కంప్లీట్ ఇండియా వైబే ఉంటుంది ఇంకా. అండ్ ఈ టెంపుల్లో జరిగే మెయిన్ ఫెస్టివల్స్ అయితే నవరాత్రి, దీపావళి, తైపూసం. సో అట్లాంటి టైంలో ఏంటంటే ఆల్మోస్ట్ 15 days 20 days షెడ్యూల్ అయితే ఉంటుంది. సో డైలీ కూడా మంచి మంచి పూజలు జరుగుతాయి అండ్ అన్నదానాలు ఉంటాయి. అండ్ చుట్టుపక్కల ఉన్న ఇండియన్స్ అయితే కంపల్సరీ రెగ్యులర్గా విజిట్ చేస్తారు ఆ 15-20 days. అండ్ ఈ టెంపుల్ ఓపెన్ టు ఎనీవన్, ఏ మతమైనా, ఏ కులమైనా, ఏ దేశమైనా ఎవరైనా ఈ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. జర్మనీలో ఉన్న అతిపెద్ద అండ్ ఫేమస్ టెంపుల్ ఇది. అండ్ ఈ టెంపుల్తో పాటు జర్మనీలో చాలా టెంపుల్స్ అయితే ఉన్నాయి. లైక్ బెర్లిన్లో వినాయకుని టెంపుల్ ఉంది అండ్ ఫుల్డబ్రూక్లో వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉంది, న్యూరెన్బర్గ్లో గణేశుని టెంపుల్ ఉంది, ఫ్రాంక్ఫర్ట్లో శివుని టెంపుల్ ఉంది అండ్ లైప్జిగ్లో రాధాకృష్ణ స్వామి టెంపుల్ ఉంది. అండ్ హ్యాంబుర్గ్లో అయితే మల్టీ టెంపుల్ లైక్ శివుడు, పార్వతి, గణేష్ అందరు ఉంటారనమాట. అండ్ ఈరోజు ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ టెంపుల్కి వచ్చినాము. చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది, ఎందుకంటే యూరప్లో ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ అది చూడాలి, ఇది చూడాలి, మొత్తం కవర్ చేయాలి, 1 day కవర్ చేయాలి అని అట్లా బిజీ ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వీక్ డేస్ కూడా కంప్లీట్ బిజీ ఉంటాయి. సో మార్నింగ్ 7 నుంచి ఈవినింగ్ వచ్చే వరకు అండ్ వచ్చిన తర్వాత కుక్ చేసుకొని తినాలి, ఎప్పుడు అలా బిజీగా ఉంటుంది. సో ఇట్లా ఇక్కడికి వచ్చినాకైతే మాకైతే చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. సో ఇక్కడ ఆల్మోస్ట్ 4 hours వరకు ఉన్నాము. చెప్పాను కదా ఇక్కడ ఒక వెడ్డింగ్ జరుగుతుందని, ఇది తమిళ్ వెడ్డింగ్ అనమాట. సో ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది ఇక్కడ లోకల్లో సెటిల్ అయిన వాళ్ళే, ఎందుకంటే జర్మనీలో ఎక్కువ తమిళియన్స్ ఉంటారు వెన్ కంపేరింగ్ టు అదర్ తెలుగు ఆర్ నార్త్ ఇండియన్ కమ్యూనిటీ. అండ్ వీళ్ళలో చాలా మంది ఫ్లూయెంట్ జర్మన్ లాంగ్వేజ్ అయితే మాట్లాడుతున్నారు, ఎందుకంటే వాళ్ళు ఎప్పుడో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు. సో ఆబ్వియస్లీ వాళ్ళ లాంగ్వేజ్ అయితే ఫ్లూయెంట్ ఉంటుంది. జనరల్గా యూఎస్ఏలో ఇండియన్ వెడ్డింగ్స్ జరుగుతాయి, ఎందుకంటే వాళ్ళకు ఏదో వీసా ఇష్యూస్ ఉండడం వల్ల సో వాళ్ళు రాలేక ఇండియా నుండే పేరెంట్స్ వచ్చి అక్కడ వెడ్డింగ్ అయితే చేస్తారు. బట్ జర్మనీలో అట్లాంటి ప్రాబ్లం అయితే లేదు, ఎందుకంటే వీసా ఇష్యూ అనే ప్రాబ్లమే లేదనమాట. సో అందుకోసమే నేను ఇప్పటి వరకు జర్మనీలో ఇండియన్ వెడ్డింగ్స్ అనేది వినలేదు. సో నేను ఫస్ట్ టైం చూస్తున్నా, నేనే కాదు నాతో పాటు వచ్చిన ఫ్రెండ్స్ కూడా ఫస్ట్ టైం చూస్తున్నారు అనమాట. బట్ వీళ్ళ వెడ్డింగ్ అయితే ఏదో నామకి వాస్తలాగా జరుగుతలేదు. సో కంప్లీట్గా ఇండియా
ఇండియాలో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో మన అటైర్ అయినా కానీ లేకపోతే ఆ బ్యాక్ డ్రాప్ కానీ సో ఆ సెట్టింగ్స్ కానీ ప్రతిదీ కూడా మన ఇండియాలో ఎట్లా సెలబ్రేట్ చేసుకుంటామో అట్లనే సెలబ్రేట్ చేసుకున్నారు. సో ఇట్లా చేయాలంటే మాత్రం ఖర్చు మామూలుగా ఉండదు ఇక్కడ. సో ఇంకా దర్శనం కంప్లీట్ చేసుకొని కాసేపు అయితే అట్లా డివోషనల్గా కూర్చున్నాము. సో ఆలోపు మాకు అందిన వార్త ఏంటంటే అన్నదానం జరుగుతుందంట. బట్ అన్నదానం జరిగే టైం అయితే అయిపోయింది అప్పటికి. బట్ ఏంటంటే ఒకసారి వెళ్ళి చూద్దాము అని అనుకున్నాము. ఎందుకంటే ఈ టెంపుల్ చుట్టూ కూడా డిఫరెంట్ హాల్స్ అయితే ఉంటాయి, లైక్ కమ్యూనిటీ హాల్స్. సో అందులో లైక్ వాళ్ళ కమ్యూనిటీ ఈవెంట్స్ కానీ వెడ్డింగ్స్ కానీ అండ్ అన్నదానాలు ఏదైనా బ్రహ్మోత్సవాలు అట్లాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. ఇండియాలో ఉన్నప్పుడు చాలా టెంపుల్స్కి వెళ్ళేదాన్ని నేను. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అవన్నీ మిస్ అయిపోతున్నా. ఎందుకంటే నాకు చుట్టుపక్కల టెంపుల్స్ ఉన్నా కానీ నేను ఒక్కదాన్ని వెళ్ళాలంటే వెళ్ళలేను. ఎందుకంటే అక్కడ కూడా ఎక్కువ జనాలు ఉండరు కాబట్టి. ఒకవేళ ఫ్రెండ్స్తో వెళ్దామంటే అందరికీ సెట్ అవ్వదు. సో ఇట్లాంటివి చాలా మిస్ అయిపోతుంటాం, ఇంకా తప్పదు అవన్నీ. ఇంకా టెంపుల్ నుంచి బయటకు వచ్చేసాము. సో పక్కన కమ్యూనిటీ హాల్లో అన్నదానం అన్నా కదా, అక్కడికి వెళ్ళామన్నమాట. సో అక్కడ ఆల్మోస్ట్ అయిపోయింది, బట్ లాస్ట్లో కొన్ని ఉన్నాయి. బట్ ఇట్లాంటి ఆపర్చునిటీ ఇట్లాంటి టైం మనకు రాదు. సో ఇట్లా అన్నదానములు ఉన్నప్పుడైతే మళ్ళీ వస్తామో రామో తెలీదు. సో అందుకోసమని అక్కడ ఉన్న దాంట్లో అందరం కూడా కొంచెం టేస్ట్ చేసామన్నమాట. ఈ టెంపుల్లో ఎక్కువ తమిళ వాళ్ళ మేనేజ్మెంటే ఉంటుంది. సో పూజలు చేసే వాళ్ళైనా ఆ టెంపుల్ని మేనేజ్ చేసే వాళ్ళైనా విజిటింగ్కి వచ్చే వాళ్ళైనా ఎక్కువ తమిళియన్సే ఉంటారు. అండ్ ఈరోజు ఫుడ్ ప్రిపేర్ చేసింది కూడా తమిళియన్సే, కంప్లీట్ తమిళ్ స్టైల్లో ఉందన్నమాట. ఈ టెంపుల్కి రావడమే కాకుండా వచ్చిన రోజు అన్నదానం తినడం కూడా మాకైతే ఒక బ్లెస్సింగ్ లాగా అనిపించింది. రైస్, పప్పు, మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ, సాంబార్, పాపడాలు, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, అసలుకి సూపర్ అంటే సూపర్. సో మేము వచ్చిన టైంకి యాక్చువల్లీ అన్నదానం కూడా ఉండే. సో అన్నదానం కూడా చేసేసాము అందరం లైట్గా, ఆల్రెడీ బ్రేక్ఫాస్ట్ చేసినా కానీ. సో ఇట్ వాజ్ ఎ బ్యూటిఫుల్ డే, చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే సండే ఒక పెళ్లి చూసినాము, అన్నదానం తిన్నాము అండ్ ఇంతమందిని కలిసి టెంపుల్కి రావడం కూడా ఫర్ ద ఫస్ట్ టైం. సో వీఆర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ హమ్ టెంపుల్ వ్లాగ్. సో అందరం ఫ్రెండ్స్ అందరు కలిసి టెంపుల్కి రావడం ఫర్ ద ఫస్ట్ టైమ్. సో వీఆర్ వెరీ హ్యాపీ. Thank you so much for watching this video till the end and we'll see you in the next video. Bye bye.